హలో, నేను మిస్ఎస్ రావు. విజయసాయి రెడ్డి గారు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ ప్రకంపనలు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు ఆయన రాజీనామాకి ఇంచుమించుగా ఒకరోజు అటు ఇటుగా మమతా కులకర్ణి, అందాల భామ, 90స్లో బాలీవుడ్ నటి, బాలీవుడ్ హీరోయిన్, ఆవిడ సన్యాసం పుచ్చుకున్నారు. ఈ రెండు సంఘటనలకి ఆర్కే తన వీకెండ్లో కొత్త పలుకులో అనుసంధానం చేసి ఆయన ఆర్కే వీకెండ్లో పొందుపరిచారు. సరిగ్గా ఈ అంశం మీదనే ఈ రెండు ఘటనలని పోల్చుతూ ఆయన రాసినటువంటి, ఆయన వర్ణించినటువంటి ఆ ఆర్టికల్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొంతమంది. అసలు ఈ పోలిక ఏంటి, ఈ పోలిక పోల్చాల్సినటువంటి అవసరం ఉందా, ఇలాంటి పోలిక అవసరమా అనే దాని మీద బాగా చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. అయితే ఈ రెండు సంఘటనలకి మనం పోల్చొచ్చా అంటే పోల్చడానికి అవకాశం ఉందని చెప్పి మనం భావించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాని మీద నేను నాకు తెలిసినటువంటి కొన్ని అంశాలను మీ దగ్గర ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పుడు అసలు ఈ రెండు ఘటనలకి అనుసంధానం చేసి విశ్లేషణ అందించడం ఆర్కే వీకెండ్లో కరెక్టా కాదనేది మీరు కూడా ఒక నిర్ణయానికి రావచ్చు. మమతా కులకర్ణి ఎవరు? ఈవిడ 1990లో ఒక అందాల నటి, బాలీవుడ్ భామ. ఆవిడ తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ ఈ భాషల్లో ఆవిడ నటించారు. ఒక నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు, ఆమె టాప్ లేకుండా ఎక్స్పోజ్ చేసి వివాదాస్పదం కూడా అయ్యారు. బాలీవుడ్లో టాప్లెస్ ఎక్స్పోజర్ చేసి హైలైట్ అయ్యారు ఆవిడ. ఆ తర్వాత ఆవిడ చేసుకున్నటువంటి హస్బెండ్ అతనితో కలిసి కెన్యాలో దొరికారు. కెన్యాలో డ్రగ్స్ కుంభకోణంలో దొరికారు. డ్రగ్స్ సరఫరాలో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఈ మమతా కులకర్ణి అలాగే ఆవిడ హస్బెండ్ని ఇద్దరిని పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ కూడా చేశారు. ఇటీవలే ముంబై కోర్టు ఆ కేసులో క్లీన్ చిట్ ఇచ్చారు ఆవిడికి. అయితే ఈ ప్రయాణం మొత్తంలో మమతా కులకర్ణికి జ్ఞానోదయం అయింది అని చెప్పి కిన్నెర అఖాడా అనేది అభిప్రాయపడింది. అందుకే ఆవిడికి మండలేశ్వర్ అనేటువంటి హోదా ఇవ్వడం జరిగింది. ఎక్కడిచ్చారు? మహాకుంభమేళలో ఇచ్చారు. ఎక్కడ? ప్రయాగలో శుక్రవారం రోజు, శనివారం రోజేమో విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు. శుక్రవారం రోజునేమో ప్రయాగరాజ్లో మహామండలేశ్వర్ అనేటువంటి బిరుదు మమతా కులకర్ణికి ఇస్తూ పట్టాభిషేకం చేశారు. కిన్నెర అఖాడాలు 13 ఉంటాయి. ఈ 13 అఖాడాల్లో ఒకటి కిన్నెర అఖాడా. అక్కడ ట్రాన్స్జెండర్స్ కూడా ఉంటారు. అక్కడ ఉండేటువంటి మహామండలేశ్వర హోదా కలిగిన ఒక ట్రాన్స్జెండర్ ఈవిడికి మహామండలేశ్వర హోదా ఇవ్వడానికి కూడా ఖండిస్తున్నారు. అసలు మమతా కులకర్ణికి ఏ విధంగా మీరు మహామండలేశ్వర హోదాని ఇస్తారు అని చెప్పేసి క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి. దీని మీద చాలామంది విమర్శిస్తున్నారు. అసలు ఆవిడకి ఆ హోదా ఇవ్వకూడదని, అది ఒక పెద్ద హోదా, ఆధ్యాత్మిక కోణంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో అత్యున్నతమైనటువంటి హోదా అది. ఆ హోదాని రీచ్ కావాలంటే కనుక కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ని వదిలేసి అఖాడా ఈవిడికి మహామండలేశ్వర హోదా కల్పించింది అనేది హిందూ ధర్మం ఆచరించేటువంటి వాళ్ళు, హిందూ ఆధ్యాత్మికవేత్తలు, కొంతమంది మఠాధిపతులు, పీఠాధిపతులు, అలాగే ట్రాన్స్జెండర్స్, అఘోరాలు, వీళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు ఆ సంఘటన మీద. అసలు ఈమె టాప్లెస్గా ఎక్స్పోజ్ చేసినటువంటి ఈమె ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక కోణంలో వచ్చేసేసి ఈవిడ ఈ విధంగా మహామండలేశ్వర హోదాన్ని తీసుకోవటం ఏంటి అనేది నిజంగా ఆమెకి జ్ఞానోదయం అయ్యిందా, లేదా కొన్ని కారణాల రీత్యా ఆవిడకి మండలేశ్వర్ అనేటువంటి హోదా ఇచ్చారా?
అనేది. యాక్చువల్గా మండలేశ్వర్ అనే దానికి ఏంటంటే వాళ్ళు హిందూ మతానికి, హిందూ మత సంస్కృతికి, హిందూ సంస్కృతికి మధ్యలో సమాజానికను అనుసంధానం చేయడానికి ఉంటారు మహామండలేశ్వరు. కాబట్టి అంత హోదా లేదు ఆవిడకి, అంత సీన్ లేదు అనేది ఒకటి. మరి ఆయనకి జ్ఞానోదయం అయిపోయింది, అన్ని అనుభవించేసి జ్ఞానోదయం అయిపోయింది, అందుకే ఇచ్చారు. డ్రగ్స్ కుంభకోణం, దాదాపు 2,000 కోట్ల రూపాయలకి డ్రగ్స్ కుంభకోణంలో ఆవిడ నిందితురాలు. సూట్ కేస్ కంపెనీలు సృష్టించడంలో కెన్యా, దక్షిణ కొరియా లాంటి దేశాలతోటి అప్రోచ్ కావడంలో కానీ, ఆయా దేశాలకు కంటైనర్ల ద్వారా బ్లాక్ మనీని పంపించడంలో కానీ విజయసాయిరెడ్డి గారికి చాలా నేర్పరితనం ఉంది అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక ఆరోపణ చాలామంది చెప్తూ ఉంటారు. దాదాపు 3 దశాబ్దాలకు పైగా వైఎస్ ఫ్యామిలీతోటి ఆయనకి సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యాన్ని ఆ ఫ్యామిలీ యొక్క ఆర్థిక పరిపుష్టి కోసం ఉపయోగించారు. దీంట్లో తప్పులేదు. కాకపోతే ప్రజాధనాన్ని, ప్రజా సంపదని, ప్రకృతిని కూడా దోచేసుకొని విదేశాలకు తరలించాలి ఎలా అనేదానికి ఒక కేంద్రం విజయసాయిరెడ్డి గారి మైండ్ అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. సో ఆయన ఒకవైపు ఆర్థికంగా ఎదిగాడు, మరోవైపు రాజకీయంగా ఎదిగాడు, ఇంకొక వైపు ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితం కూడా మరి పవిత్రంగా ఉందనంటే శాంతి ఎపిసోడ్ నడిచింది. శాంతి భర్తే విజయసాయిరెడ్డి ద్వారా శాంతి డెలివరీ అయింది. శాంతికి పుట్టినటువంటి కొడుకు విజయసాయిరెడ్డిగా పుట్టాడని చెప్పేసి అతను చెప్తున్నాడు, శాంతి భర్త. ఆ ఎపిసోడ్ నడిచింది. ఆ ఎపిసోడ్ కంటే ముందు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో రాష్ట్రాల వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. మరి ఈయన వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉంది అనేది టాప్లెస్గా వివాదాస్పదమైనటువంటి మమతా కులకర్ణికి దాదాపుగా దగ్గరగా ఉంది. మరి విజయసాయిరెడ్డి యొక్క ఆర్థిక సామ్రాజ్యం, ఆ ఆర్థిక సామ్రాజ్యంలో అరబిందో ఇవన్నీ మనం చూసాం. సో లాస్ట్కి ఇప్పుడు ఆయన తనకి జ్ఞానోదయం అయింది. ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో నేను ఇమ్మడలేకపోతున్నాను, వ్యక్తిగత కారణాలతోటి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి రాజీనామా చేశారు. మరి ఆయన జ్ఞానోదయం అయిందా? జ్ఞానోదయం అయ్యి ఇప్పుడున్నటువంటి రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి. ఈ భ్రష్టు పట్టినటువంటి రాజకీయాల్లో మోసం చేయలేక, అలాగే అబద్ధాలు చెప్పలేక బయటకు వచ్చినటువంటి కడిగిన ముత్యం అని చెప్పి విజయసాయిరెడ్డి గారిని మనం అనుకోవాలా. మరి విజయసాయిరెడ్డి గారు వ్యవహారం ఎలా ఉందంటే 1000 గొడ్లను తిన్నటువంటి రాబందు గాలిగోని కొట్టుకుపోయినట్టు రకరకాల కారణాలతోటి ఆయన రాజీనామా చేశారని చెప్పి ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి అతనికి నిజంగా జ్ఞానోదయం అయిందా, లేదంటే కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఒక పెద్ద కోవర్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పంపించారా? ఆయనేమో వ్యవసాయం చేసుకుంటాను, ఇక అసలు ఈ రాజకీయాల జోలికి రాను అంటున్నారు. ఇంకొక వైపు మీడియా పెడతారు, ఒక పెద్ద మీడియా హౌస్ని పెట్టేస్తారు. మీడియా హౌస్ని పెట్టి తెలుగు రాష్ట్రాలని, తెలుగు సమాజాన్ని ఉద్ధరించబోతున్నారు అని చెప్పి ఇంకొక వైపు చర్చ వస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో మమతా కులకర్ణికి జ్ఞానోదయం అయినట్టు మరి విజయసాయిరెడ్డికి కూడా జ్ఞానోదయం అయ్యి ఈ సమాజం నుంచి దూరంగా జరిగి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి ఆయన చెప్తుంటే, మహామండలేశ్వర హోదాతోటి ఇక ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తాను, ఇక జీవితం మొత్తం కూడా ఆధ్యాత్మికానికి అంకితం అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. సో కాబట్టి అటు కేసుల విషయంలో కానీ, ఇటు వ్యక్తిగత జీవితంలో కానీ వీళ్ళిద్దరికీ కొద్దిగా పోలికలు ఉన్నాయి కొంచెం. అందుకే బహుశా ఆర్కే గారు వీళ్ళిద్దరు యొక్క సంఘటనలన్నీ ఉదహరిస్తూ ఆయన తన వీకెండ్లో పోల్చి ఉంటారు. ఖచ్చితంగా పోల్చాల్సినటువంటి సంఘటనల కిందనే కొంతవరకు మనం చూడొచ్చు. బట్ ఈ సంఘటనని పోల్చడం మాత్రం వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. మరి నేను క్లుప్తంగా వీళ్ళిద్దరి గురించి చెప్పాను. వీళ్ళిద్దరి యొక్క ప్రయాణాన్ని, వీళ్ళిద్దరి యొక్క సంఘటనని మనం పోల్చి చూసేదానికి అవకాశం ఉందా, అసలు పోల్చడానికి అవకాశం లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.